హలో ఎవ్రీవన్, ఐఎమ్ ఆన్ హెచ్వైడి. హాయ్ అందరికి. మేమైతే ఇప్పుడు మూవీకి వెళ్తున్నాము. మూవీ ఎక్కడ బుక్ చేసిర్రు అంటే నా బిడ్డో ఏమో సర్ప్రైజ్ అంట. సో లాస్ట్ వీక్ మేము టికెట్స్ కూడా బుక్ చేసినాము. మ్యాగీకి ఎగ్జామ్ ఉందని చెప్పేసి మెసేజ్ వచ్చింది కదా మ్యాగీ. సో అందుకోసమే అది క్యాన్సిల్ అంటే టికెట్స్ కూడా క్యాన్సిల్ చేయడానికి రాలేదు, వేస్ట్ అయిపోయినాయి. ఎవరికన్నా ఇచ్చిండో మరి తెలియదు అనిలు. సో లాస్ట్ వీక్ అయితే వెళ్ళలేదు పుష్ప. ఇప్పుడైతే పుష్ప 2కి వెళ్తున్నాం అనమాట. మేము తగ్గేదేలే, మేము అసలు తగ్గము. మేము కాంప్రమైజ్ అవ్వని మనుషులం అనమాట. సో మాకు సండేనే వీలుంటుంది కాబట్టి అందుకోసమే అని చెప్పేసి ఈ వీక్ అయితే వెళ్తున్నాము. లాస్ట్ వీక్ మ్యాగీకి ఎగ్జామ్ ఉంటే అమీర్పేటకి తీసుకెళ్ళినాము. మేము మూవీకి వెళ్ళాలంటే టైం ఉండాలి, ప్లస్ మేము మార్నింగే బయలుదేరుతాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మార్నింగే బయలుదేరిన తర్వాత షాపింగ్ చేస్తామంట. షాపింగ్కి ఒక 5-6 thousand అయిపోతుంది ఈజీగా. నెక్స్ట్ లంచ్ చేస్తాము, లంచ్కి ఒక 2,000 అలా అయిపోతాయి. మళ్ళీ పిల్లల గేమ్స్ ఏమైనా ఆడితే అక్కడ వాళ్ళకు అవి 2,000. ఓవరాల్గా మాకు 15,000 దాకా అవుతాయి. అంటే మళ్ళీ ఇంటర్వెల్లో మళ్ళీ పిజ్జాలు బర్గర్లు అవి ఇవి. సో మాకు 15,000 అలా ఉండాలి. అలా ఎందుకు అంటే అనిల్ అలా మనీ ఉండాలి, టైం ఉండాలి, పిల్లలతో స్పెండ్ చేయాలి అని చెప్పేసి మమ్మల్ని బయటికి తీసుకెళ్తారు అనమాట. లేకపోతే ఏదో అడావిడిగా మూవీకి వెళ్ళినామా, మూవీ ఒకటి చూసినామా, ఏదో స్నాక్స్ తిన్నామా, వచ్చినామా అన్నలాగా అయితే మమ్మల్ని ఇప్పటివరకు ఎప్పుడు అలా బయటికి తీసుకెళ్ళలేదు. సో తను టైం కేటాయించుకొని ఆ టైం మొత్తం మాతోటే ఉండేలాగా, టైం స్పెండ్ చేసేలాగా తీసుకెళ్తాడు అనమాట. అలా ప్లాన్ చేసే తీసుకెళ్తాడు మమ్మల్ని బయటికి. సో ఇంకా ఏంటి మ్యాగీ, ఇంకా ఖర్చు పెట్టుకుని ఉంటావా? మేము ఈ మధ్యలో మా పిల్లలు ఫంక్షన్ చేసామండి, బాబుది పాపది. సో అందుకోసమే బిజీగా ఉన్నాము. మాకు బిజీగా ఉన్నాం కదా, ఏ సండే కూడా కుదురుతలేదు. షాపింగ్లని పిల్లలు ఫంక్షన్ చేసినాం కాబట్టి కొంచెం అడావుడిగా ఉన్నాము, అందుకోసమే బయటకు వెళ్ళలేదు. సో ఇప్పుడు కుదిరింది. ఈ వీక్ లాస్ట్ వీక్ పుష్ప మూవీకి వెళ్తున్నాం. తగ్గేదేలే అసలు. అను అయితే ఎక్కడ తగ్గదనమాట, నిజమే. అంటే మీకు తెలియదు. సో నన్ను చూసిన వాళ్ళు రియాలిటీగా నా దగ్గరకు వచ్చి మాట్లాడి ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలుసు అనమాట. నిజంగా తగ్గాను నేను, తగ్గేదిలే, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను అనమాట. అలా శ్రీవల్లిలాగా అంతేనా. ఆమెతో నేను పోల్చుకుంటా, నా రియాలిటీ నాకే. ఆమెతో ఎవరితో నేను పోల్చుకోను. ఓకే, అను అంటే స్పెషల్ కదా. అనుని అంతే. నాకు చాలా ఏంటి 650 మెంబర్స్ ఉన్నారా సబ్స్క్రైబర్స్. ఓమి ఓకే చేయకుంటేనే కదా ఓమి పాపులర్. ఇంకా ఏంటి లేదు. అవునా, ఓకే. సో నిజంగా నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నా. మీకు అందరికీ థ్యాంక్ యూ. ఎందుకు తెలుసా, నేను మా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లలో కానీ అందరికీ అసలు నేను ఎవ్వరికి నచ్చను తెలుసా అసలు. ఎందుకంటే అందరు నన్ను ఎనిమిస్ లానే చూస్తారు. నాకు నటించడం రాదు, నేను ఫేస్ మీదనే ఏదైనా మాట్లాడేస్తాను అనమాట. ఏదైనా తప్పు ఉంటే తప్పు అని చెప్పేస్తా. సో అందుకోసమే అని చెప్పేసి నాతో ఎవరు ఫ్రెండ్షిప్ కానీ రిలేటివ్స్ ఏంది నైబర్స్ కానీ ఎవ్వరు కానీ అంత క్లోజ్నెస్గా ఎవ్వరు ఉండరు అనమాట. సో అంతమంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ. నిజంగా నన్ను ఫాలో అయినందుకు, ఇష్టపడినందుకు, నా వీడియోలు చూసినందుకు రియల్ చెప్తున్నా, థ్యాంక్ యూ రియల్. అదే బిగ్ బాస్ హౌస్లో నేనుంటే ఎప్పుడో నన్ను ఎలిమినేట్ చేసి బయట పంపించేటోళ్ళు అనమాట. అలాంటి రకం. నాకు ఫేస్ మీద మాస్క్ వేసుకొని నటించడం రాదనమాట. మనం మూవీకి ఎక్కడికి వెళ్తున్నా? థియేటర్ ఎక్కడ? ఏ మాల్? ఇక నాకు చెప్పలేదు. ఏమో ఏం మాల్ ఏదేదో అన్నారు. ఏది చేసారు? సరే సర్ప్రైజ్ అంట. ఓకే, ఇప్పటిదాకా మ్యాగీ క్వశ్చన్ అడిగినావు కదా, ఏంటి మ్యాగీ మరి డాడీతో ఎలా ఉంటున్నావు మమ్మీ నటించడం రాకపోతే అని చెప్పేసి అన్నావు కదా. అంటే డాడీతో నటిస్తున్నా నేను. మీకు కూడా తెలియదు, డాడీకి నాకు గొడవలు చాలా అవుతాయి తెలుసా. అవుతాయి కదా, మీ ముందు కూడా అరుచుకుంటాం కదా. నటించడం రాదు కాబట్టి మాకు ఇద్దరు గొడవలు అవుతాయి అనమాట. నాకు నటించడం రాదనమాట. అనిల్ సాఫ్ట్ అంటారు, మా ఫ్రెండ్స్ కూడా అందరు రిలేటివ్స్ కూడా అనిల్ చాలా మంచోడు అని చెప్పేసి అంటారు అనమాట. ఎవరు చూడు నాకు నటించడం రాదు, ప్లస్ అందరితో అంటే
నిజం మాట్లాడతా కాబట్టి ఎవరైనా హేట్ చేస్తారు కదా. సో అలా నాకు ఎనిమిస్ చాలా మంది అనమాట. అంతే కదా అని. అవునే కదా. నేనేమన్నా కాదు, నువ్వు నవ్వుతున్నావు కదా, అందుకోసమే అని చెప్పేసి. అవును. సో అందుకోసమే అని చెప్పేసి డాడీతో కూడా నేను నటించాను. నేను హానెస్టే ఉంటా, జీవించను, అలా ఏం లేదు. నేను నిజమే ఉంటా కాబట్టి మాకు ఇద్దరు గొడవలు అయితే అనమాట. సో కాకపోతే ఇద్దరు థింకింగ్ సేమ్ ఉంటుంది. ఇద్దరం అవును డాడీ ఇప్పుడు ఏదైనా సెలక్షన్ చేసినాం అనుకో, ఓ నేను అదే తెద్దాం అనుకున్నా, నువ్వు కూడా అదే తెచ్చినావు అని చెప్పేసి అనుకుంటాం కదా డాడీ నేను కదా. సేమ్ మా మెంటాలిటీ సేమ్ థింకింగ్ ఉంటుంది. సో సేమ్ ఆలోచిస్తాం. అప్పుడే అయ్యో ఇప్పుడు ఫ్రూట్స్ లేవు ఇంట్లోకి అని నేను ఇట్లా అనుకుంటున్నా లేదా, అవును లేవు కదా అంటాడు అనమాట. సో ఇద్దరిది అలా కలుస్తుంది. మళ్ళీ ఇంకా గొడవలు అయితే చాలా పెట్టుకుంటాము. నేను మాత్రం ఈయనతోటి కూడా నేను హానెస్ట్గానే ఉంటా, అలానే గొడవలు కూడా స్టార్ట్ చేస్తాను అనమాట. నిజమే, తగ్గేదేలే, నేను అస్సలు తగ్గను అనమాట. మళ్ళీ కాంప్రమైజ్ అనిలే కాంప్రమైజ్ అవుతాడు, అనిలే బతులాడతాడు అనమాట. సో ఇక తెలిసిందే కదా, మీరే అవ్వాలి, తప్పదు కదా. అవును పుష్పాలు అట్లనే తగ్గుతాడు కదా. చూడలేదు కదా మనం ఇంకా మూవీ కొన్ని అదే అంటున్నా, కొన్ని డైలాగ్స్ అలానే బిట్స్ కొన్ని అలా తగ్గుతాడు అనమాట అనిలో. అందుకోసమే నేను కాంప్రమైజ్ అయ్యి అప్పుడు మాట్లాడతా అంతే. లేకపోతే నేనేం కాంప్రమైజ్ అయ్యి మాట్లాడి లేకపోతే ఫుల్ ఫైటింగ్ చేస్తాను. నిజమే, అది గొడవ చేస్తూనే ఉంటాను అనమాట, దాన్ని సాగిస్తూనే ఉంటా. అందుకోసమే అని ఎవరికి నచ్చను, అనిల్ కూడా నచ్చను. కాకపోతే ఏంటంటే ఈ పోరగాళ్ళు ఉన్నారు కదా, దానివల్లనే ఇప్పుడు కాంప్రమైజ్ అవుతున్నా అనిల్. అంతే కదా అని, ఈ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం అన్నమాట. మ్యాగీ ఏంటి చెప్పే ఇందాక ఏమన్నా కేరళనే కదా. అయితే వీళ్ళు ఏమో స్నాక్స్ తేవడానికి కార్ ఆపి వెళ్ళిండనమాట అనిల్. సో వెళ్తే నేనేమో పడుకున్నా, మ్యాగీ నేను కార్లోనే ఉన్నాము. వీళ్ళిద్దరు వెళ్ళి స్నాక్స్ తేవడానికి వెళ్ళారు. సో ఏమైంది, హ్యాండ్ బ్రేక్ వేయలేదు కదా. హ్యాండ్ బ్రేక్ అయిపోతే ఇంకా కార్ వెళ్తూనే ఉంది ముందుకి. వెళ్ళగానే మమ్మీ కార్ వెళ్తుంది అని చెప్పేసి అనగానే మళ్ళీ నేను లేచి హ్యాండ్ బ్రేక్ వేసిన. సో నాకు కూడా కార్ వచ్చి ఏమంటారు, కార్ డ్రైవింగ్ వచ్చి కాబట్టి సో నేను హ్యాండ్ బ్రేక్ వేసిన కాబట్టి నో ప్రాబ్లం. లేదంటే రోడ్ మీదకి వెళ్ళిపోయేది, వేరే వెహికల్ వచ్చేది, టక్కున దానికి గుద్దేది అనమాట. సో అప్పుడు చూడండి అలా ఉంటుంది. సో కాబట్టి మా ఇద్దరికి వచ్చు కాబట్టి, డ్రైవింగ్ వచ్చు కాబట్టి. సో మేమైతే నెక్సెస్ మాల్కి వచ్చాము, కొత్త మాల్ కంట. అదే మనం రాలేదు కదా ఇక్కడికి. సో ఫస్ట్ టైం అనమాట మేము ఈ మాల్ కి. నేను ఎన్ఆర్పిట్ అనుకున్నా, ఏంటి మాల్ అనుకున్నా. నో ఏంటిది నెక్సెస్. సో ఈ మాల్ కి అయితే ఫస్ట్ టైం అనమాట మేము రావడము. అవే ఉంటాయా షాపింగ్ మాల్స్ అన్ని మళ్ళీ మాల్స్ లలో, మ్యాక్స్ అవి ట్రెండ్స్ అవునా. ఇది ఫ్రంట్. మ్యాగీ షాపింగ్ ఫస్ట్ బ్యాగ్ తీసుకున్నాం. ఇక్కడ మ్యాగీకి అయితే ఒక సాక్స్లు తీసుకున్నది, ఇందాక ఒక బ్యాగ్ తీసుకున్నా. బ్యాగ్ సాక్స్లు స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక మన షాపింగ్. తిననీకి వస్తారా మ్యాగీ బయటకు? మీరు తిననీకి వస్తారు కదా. నేనేం ఆర్డర్ చేయలేదు, నాకు తెలీదు. ఇది న్యూ ఇయర్కి ఏమో రెడీ చేస్తుండేమో ఇక్కడ కదా. 1500 ఏంటి అది, బాలా ఏమంటారు, బాలింగ్ 20 బాల్స్ వస్తాయంట 1500. సో మేమైతే తీసుకున్నాం. ఓమి అయితే బాలింగ్ గేమ్ ఆడుతున్నాడు. 20 బాల్స్ అంట, ఒక్కరే ఆడాలంట. ఇలా డాడీ అయితే బాల్ వేసేసిండు. పడినే ఒకటి
నువ్వు గ్రేట్ రా, నువ్వు బాగా వేసినావు. స్టార్ట్ చేసినావా? చాక్లెట్ తీసుకో. అక్కడ టైం ఉంది కదా, 7 seconds. 4 minutes, 4 seconds, minutes, seconds. సెకండ్స్ అన్నా నేను అదే. చాక్లెట్ వచ్చేసింది. 3 times ఇచ్చిండు. అయ్యో ఇగో బాబు తీసుకో. ఇగో ఏం కాదు. చాక్లెట్స్ బాబు వచ్చాయి. వచ్చింది. స్టార్ట్ చేసింది. ఇటురా ఇట్రా. అటు ఇటు గుద్దుకుంటారు. చికెన్ ఫ్రైడ్ రైస్. పడేసినావా పాప్కార్న్? ఓకేనా, చాలా. ఇక్కడ చూడు, ఫోటో తీసి మ్యాగీ కొట్టు పాప్కార్న్ తోటి. కూల్ డ్రింక్, పాప్కార్న్, ఇంటర్వెల్ అన్నమాట. ఇంకా ఏం ఆర్డర్ చేసి? ఎలా ఉంది మూవీ? నైస్, బాగుంది. బాగుంది. ఎవరో సెకండ్ హాఫ్ బాగాలేదు అది అని చెప్పేసి అన్నారు, కానీ సినిమా మాత్రం బాగుంది. అంటే ఈ సినిమా వచ్చిన తర్వాత ఇన్ని రోజులు పోయినాం కాబట్టి మేము బాగానే ఉంది. మాకైతే నచ్చింది కదా. మేము మార్నింగ్ బయలుదేరినాము. సో ఇంటికి వెళ్ళేసరికి 8 అవుతుందా 9 అవుతుందా? ఆల్రెడీ అవుతుంది. 10 minutes లేట్ అవుతుంది. 8:30 అవుతుంది. ఎక్కువనే అవుతుంది. 8:45 to 9 లాస్ట్. 9 అవుతుంది. చూసారా, మేము షాపింగ్కి వెళ్ళాలంటే, మూవీకి వెళ్ళాలంటే చూడండి ఇంత టైం తీసుకొని వెళ్ళి ఇంకా నిదానంగా చూసేసి వస్తామన్నమాట. ఏదో మూవీకి వెళ్తున్నామా అంటే మూవీకి వెళ్ళేసి అక్కడ ఏదో తినేసి మూవీ చూసి ఇంటికి రామన్నమాట. అలాంటి రకం కాదు మేము. అంతే కదా మరి, తగ్గేదేలే అలా అన్నమాట. సో మూవీకి అయితే వెళ్ళినాం. షాపింగ్ అయితే నాకైతే ఏం నచ్చలేదు. ఎందుకో నాకు ఇంకేం నస్తాయో ఎప్పుడు నస్తాయో తెలియట్లేదు అసలు. నిజంగా అన్ని షాపులు వెతుకుతున్నా, బట్ ఇక చూడాలి. మళ్ళీ వెతికినా నాకైతే ఏం నచ్చలేదు. సో మళ్ళీ ఒక రోజు షాపింగ్ తీసుకెళ్తా కదా టైం ఉన్నప్పుడు. తీసుకెళ్ళకపోతే తగ్గేదేలే, అలుగుతుంది అనమాట. అను అలిగి 2-3 days మాట్లాడదు. అంతే కదా, అంతేనా? ఏం అలగనియాడు, తీసుకెళ్తాడు అనమాట. ఇక్కడి నుంచి నిజంగా ఒక ఫారెన్కో లేకపోతే ఎక్కడికో ముంబై కన్నా షాపింగ్ తీసుకెళ్ళాను. ఇక్కడ ఏం నచ్చట్లేదు. నిజమే కదా, నచ్చట్లేదు అసలు. చూడు ఇన్ని షాపులు మన దగ్గర లేవా? అన్నీ ఉన్నాయి. ట్రెండ్స్ ఉన్నాయి, మ్యాక్స్ ఉంది, అదేంటి ప్యాంట్లు అన్నీ ఉన్నాయి కదా. అయినా కూడా ఎక్కడ నచ్చట్లేదు.